చాలా సార్లు రిలీజ్ డేట్ వేశారు, పోస్ట్ పోన్ అయింది, చివరికి వినాయకుడి మీద కొట్టేసి చెప్పేంత వరకు నమ్మలేదు జనం. అంతవరకు తీసుకొచ్చారు సినిమా. అంటే ఫస్ట్ సినిమా ఇలా పోస్ట్ పోన్ అవుతుంటే లోపల ఎక్కడో చిన్న టెన్షన్ ఉంటుంది కదా కొత్త డైరెక్టర్ కి? కొంచెం ఉంటుంది సార్. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా స్టార్టింగ్ హీరో గారికి హ్యాండ్ ఇంజరీ అవడం వల్ల ఒక 2 months అది అయింది. సో తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ చేసిన తర్వాత లెగ్ అయింది ఆయనకి. సో అలా మాకు 4 months 5 months పోయింది అనమాట. సో సెట్ లోనే సార్. అది ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ లో ఒక చిన్న త్రో చేయాలి. సో ఆ టైంలో సార్ ఇక్కడ మజిల్ చిన్నది టేర్ అయింది. అయినా సరే సాంగ్ చేసాం, సార్ చెప్పలే మజిల్ టేర్ అయింది పెయిన్ అని ఏం చెప్పలేదు. ఆ తర్వాత 4 days మనం తుమేరా లవర్ షూట్ చేసాం ఆ సాంగ్. సో ఆ సాంగ్ లో ఆయన పెయిన్ అని ఎక్కడ చెప్పలేదు. అంత సాంగ్ అయిపోయిన తర్వాత మేము షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటుంటే సార్ సర్జరీ అవుతుంది అంటే మాకు షాక్ అయ్యాం, అదేంటి అని. ఇది మజిల్ టేర్ అయింది. మజిల్ టేర్ అయినా సరే ఎలా చేశారో మరి, గ్యాప్ రాకూడదనే దీంతో ఎక్కడ ఆగకూడదనే. సో అది అలా షాక్ అయ్యాను నేనైతే. బట్ చెప్పలేదు సార్ అయితే అక్కడ ఆ సాంగ్ అవుతున్న టైంలో పెయిన్ అని కూడా చెప్పలా, చేశారు. ఈ తుమేరా లవర్ అన్న పాటలో చక్రి గారి వాయిస్ వినిపించింది. ఐడియా అది భీమ్స్ గారు ఐడియా. ఫస్ట్ భీమ్స్ గారి వాయిస్ లోనే పాట అనుకున్నాము. ఒక సాంగ్ ఒక 10 days బిఫోర్ చక్రి గారితో చేద్దామని అంటే వెంటే కన్విన్స్ అయితే పెడదామని అనుకున్నాము అంతే. సో ఏలో వచ్చిన తర్వాత బాగుంది అనిపించింది. సో హీరో గారు నేను వంశీ గారు కాల్ తీసుకుని బాగుందని చెప్పి అప్పుడు చక్రి గారు వేసాం. ఈ ఏఐ టెక్నాలజీని ఇలా వాడుకోవడం, ఇప్పుడు చాలా మంది గొంతుల్ని మనం రీక్రియేట్ చేయొచ్చు. అవును సార్. మన మధ్య లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గొంతుల్ని మళ్ళీ ఇంకోసారి వినే అవకాశం ఉంది. కానీ అది ఎంతవరకు వాడుకోవచ్చు అంటారు ఒక డైరెక్టర్ గా? చెప్పండి. అది అంటే వాడుకోవడం అంటే అది మిస్యూజ్ చేస్తేనే ప్రాబ్లం సార్. ఇప్పుడు హీరో గారికి చక్రి గారికి ఉన్న ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్. సో ఇప్పుడు ఆయన ఉంటే ఆయనే పాడించేవాళ్ళం. అంటే ఇది తీసుకొద్దామని అంతే, మిస్యూజ్ చేసింది కాదు. ఒక మెమరీ లాగా చక్రి గారికి హీరో గారికి ఉన్న అప్పుడు చాలా హిట్లు ఉన్నాయి కదా. మిస్యూజ్ చేశారని కాదు, ఏ టెక్నాలజీని సినిమాల్లో కానీ ఇలా పాటల్లో కానీ ఎంతవరకు వాడుకోవచ్చు అంటారు? దానికి ఏమైనా లిమిట్స్ ఉన్నాయా? అంటే ఉంటాయి సార్. అంటే ఏది ప్రాపర్ గా పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది కొన్ని. సో యాజ్ ఆఫ్ నో అయితే అంత పాజిటివ్ గానే జరుగుతుంది, నెగిటివ్ అయితే అక్కడ జరగలేదు. ఏఐ సంబంధించి ఎక్కువ కూడా యూజ్ చేయలేదు అనుకుంటాను సార్, అంత ఏమి వాడలేదు అనుకుంటాను. కాకపోతే ఈ మధ్య డబ్బింగ్ కూడా ఏఐ తీసుకొస్తున్నారు, హీరోల డబ్బింగ్ కూడా ఏఐతో చెప్పిస్తున్నారు. ఓకే ఓకే ఓకే. దానివల్ల ఒరిజినాలిటీ ఎక్కడ మిస్ అవుతుందని ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక టీజర్ వచ్చింది, అందులో హీరో డబ్బింగ్ చెప్పాడా లేదంటే ఏఐతో వాడుకుని డబ్బింగ్ చెప్పారా అన్నది చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటుంది. దాంతో ఒరిజినాలిటీ మిస్ అవుతుందేమో అని అంతే. ఫ్యాన్స్ కి అదే కదా కావాలి ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. అది నా ఉద్దేశం. అది ఓకే.